వెల్కమ్ టు ES10 న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సైబర్ నేరాలు ఆన్లైన్లో ఎంతగానో చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్న రోజులు ఇవి. అయితే ఇంతగా ఈ నేరాలు పెచ్చిమీరిపోతుండడానికి కారణాలేంటి, అసలు ఆ నేరగాళ్ళకి అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వివరాలన్నీ మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్ సిఐ గారు భవానీ ప్రసాద్ రావు గారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. విశాఖలో సైబర్ కేసులు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి, మీరు వాటిల్లో ఎన్నిటిని పరిష్కరించారు? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న దేశంలో మన ట్రెండింగ్ అంతా సైబర్ క్రైమ్స్ అమ్మ. సైబర్ క్రైమ్స్ ఏ రోజుకు ఆ రోజు పెరుగుతున్నాయి. సో ట్రెడిషనల్ క్రైమ్స్ ఉంటాయి. ట్రెడిషనల్ క్రైమ్స్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే ఈ కొట్లాటలు కానీ, జస్ట్ రేపింగ్ కానీ, జస్ట్ మర్డర్ కేసెస్, ఇవన్నీ ట్రెడిషనల్ క్రైమ్స్. సో ట్రెడిషనల్ క్రైమ్స్ నుంచి ఇప్పుడు అందరూ కూడా ఈ సైబర్ నేరం, వైట్ కాలర్ ఆఫీస్ లాగా ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి. సైబర్ నేరాలకి మన దేశంలో ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతాం. ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటున్నాడు. ఈ మధ్య ప్రతి కాలంలో ప్రతి మెంబర్లో కూడా ఒకటి ఎఫెక్ట్ అవుతుంది సైబర్ ఫ్రాడ్స్కి. వైజాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుంటే, వైజాగ్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఒకటే ఉందమ్మా. మొత్తం ఎంటైర్ విశాఖపట్నం సిటీకి ఈ పోలీస్ స్టేషన్ రన్ చేస్తాం. ఇక్కడ మేము సైబర్ నేరాలు మాత్రమే జస్ట్ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దాని ప్రకారం కేసులు రిజిస్టర్ చేస్తాం. అయితే యాజ్ పర్ రికార్డ్స్, సో ప్రతి 1930 పోర్టల్ కానీ నేషనల్ సైబర్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారంగా గత 3 సంవత్సరాల్లో మన వైజాగ్ నుంచి సుమారు 13,000 మంది విక్టిమ్స్ ఉన్నారు. యాజ్ పర్ రికార్డు 13,000 మంది విక్టిమ్లు సుమారు మనకి 117 నుంచి 120 కోట్లు పోయింది. అంత అమౌంట్ని సైబర్ నేరాలు దోసివేశారు. సో అదేవిధంగా అంతలో అప్ టాప్ 117 కోట్లలో మనం 25 కోట్లు మాత్రం మనం ఫ్రీ చేయగలిగాం. అన్నీ కూడా ఈ సైబర్ నేరాల్లో అధునాత పద్ధతిలో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ వాళ్ళు ఇన్నోసెంట్ నుంచి విక్టిమ్స్ నుంచి రకరకాల వివిధ మార్గాల ద్వారా సైబర్ నేరం చేస్తూ వాళ్ళ ద్వారా ఎంతో సంపాదించుకున్న వాళ్ళు, కష్టపడి సంపాదించుకున్న అమౌంట్ని వాళ్ళు దోసివేస్తున్నారు. ఇవి ప్రధానంగా మనకి వైజాగ్ సైబర్ క్రైమ్ సంబంధించి మనకి ప్రధానంగా ఇప్పుడు సైబర్ ట్రెండ్స్ ఏదో నడుస్తుందో, సైబర్ క్రైమ్స్ ఏదో నడుస్తున్నాయో అవి సుమారు మనకి 15 రకాలు ఉన్నాయి. ఆ 15 రకాలు మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఒక రీల్గా కట్ చేసుకుని మీరు ప్రమోట్ చేయగలిగితే, షార్ట్లో వేయగలిగితే త్వరగా అర్థమవుతుంది. సో ప్రధానంగా ఫస్ట్ది ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ఫ్రాడ్ ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్ ఫ్రాడ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ వస్తుంది. చాలా ముందు రెగ్యులర్గా మనం ట్రేడింగ్ చేస్తాం. ట్రేడింగ్ చేసినప్పుడు కంపల్సరీ ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఆ డీమ్యాట్ అకౌంట్ రెగ్యులర్ ట్రేడింగ్ అంటే ఎవరైతే మనం రెగ్యులర్ ట్రేడ్ చేస్తారో ఫోరెక్స్లో కానీ, మన నిఫ్టీలో కానీ ఎవరైతే టాప్ అండ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో మనకి సెబీ అనుగుణంగా ఉన్నాయో అన్ని కంపెనీస్లో వీళ్ళు ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్లో మనకి ఇంపార్టెంట్ మనకి ఇంట్రా ట్రేడింగ్ ఉంటుంది, నెక్స్ట్ డెలివరీ ట్రేడింగ్ ఉంటుంది. అయితే ట్రేడింగ్ చేసిన ఎవరైతే డీమ్యాట్ అకౌంట్లో వాళ్ళు డేటా ఎంటర్ పెడతారో, అన్సెక్యూర్డ్ డీమ్యాట్ అకౌంట్ ఎవరైతే వాళ్ళు డేటా ఇన్ఫర్మేట్ చేస్తారో వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి మీకు ఇన్స్టాగ్రామ్, ఎవరైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియా మన ఫేస్బుక్లో కానీ, స్నాప్చాట్లో కానీ, లేకపోతే మీకు లింక్డ్ఇన్లో కానీ మనం స్క్రోల్ చేసినప్పుడు మనకి ఎవరో ఒక మీకు టిప్స్ చెప్తామని చెప్పేసి మీకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ అవుతుంటుంది. మీకు కామన్ మీ మొబైల్ చూసుకుని మీకు అర్థమవుతుంది. ఆ మొబైల్ మనకి టిప్స్ చెప్తా అని చెప్పి ఎవరో ఫోటో అమ్మాని చెప్పినట్లుగా, లేకపోతే పెద్ద చెప్పినట్లుగా క్రియేట్ చేస్తారు. వాటిని మనం క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక గ్రూప్ క్రియేట్ చేసి మిమ్మల్ని వాట్సాప్ డైవర్ట్ చేస్తారు. వాట్సాప్ డైవర్ట్ చేసిన వెంటనే వాట్సాప్ నుంచి మిమ్మల్ని మళ్ళీ అగైన్ మీరు చాట్ చేస్తే మిమ్మల్ని టెలిగ్రామ్ పేజ్కి డైవర్ట్ చేస్తారు. టెలిగ్రామ్ పేజ్లో వాళ్ళు మీకు మళ్ళీ అగైన్ పర్సనల్ వాట్సాప్ చాట్కి వస్తారు. వచ్చి మిమ్మల్ని నేను చోట్ల కింద పరిచయం చేసుకుని వాళ్ళకు 10 days మీకు ట్రేడింగ్ ఏ విధంగా టిప్స్ ఇవ్వాలని చెప్పేసి టిప్స్ ఇస్తారు. వాళ్ళ టిప్స్ కూడా ఆఫ్ ది రికార్డ్ మనం ఏదైతే చెక్ చేసుకుంటే, మనం ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవి చెక్ చేసుకున్నా, డీమ్యాట్ యాంజల్ బ్రోకర్ కానీ, షేర్ ఖాన్ కానీ, మీకు యాంజల్ వన్, చాలా రకాల డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. డీమ్యాట్ యాంజల్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో కూడా సేమ్ ట్రేడింగ్ అవుతుంది. మీరు ఇక్కడ ఓపెన్ చెక్ చేస్తే వాళ్ళు టిప్ చెప్తారు, ఈరోజు పలానా షేర్ వేలు పడిపోతుంది అని చెప్పినప్పుడు మా సేమ్ షేర్ వేలు అక్కడ కూడా పడిపోతుంది. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే మనకి బ్యాక్ ఎండ్లో వాడు ఆటోమేటిక్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని కొంతమంది ఎవరైతే ఈ డీమ్యాట్ అకౌంట్లో వాళ్ళు ఎవరైతే మొబైల్ నెంబర్ బ్రీచ్ అవుతాయో వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకుని ఒక టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకుని కొంతమందికి ఈరోజు ఈ షేర్ వాల్యూ పడిపోతుంది, ఈ షేర్ కొనని చెప్పి డైవర్ట్ చేస్తారు. అందరూ షేర్ కొంటాడు. ఆ షేర్ కొన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా షేర్ వాల్యూ అనేది పడిపోతుంది, అప్ అవుతుంది. ఇప్పుడు ఒక వస్తువు డిమాండ్ కొంటుంటే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. కొందరికి ఏం చెప్తారు, కొందరికి అమ్మమని చెప్తాడు.
సో ఇదే విషయాన్ని వాడు వాట్సాప్ గ్రూప్ పోస్ట్ చేస్తాడు, వాళ్ళు చూడండి ఇది పలానా షేర్ వాల్యూ పెరుగుతుంది, పలానా షేర్ వాల్యూ తగ్గుతుంది. వాడు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తాడు, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఒక 25,000 30 మందికి ఏం చెప్తాడు, పలానా షేర్ అమ్మేమని చెప్తాడు. ఆటోమేటిక్ షేర్ అమ్మేస్తే ఏమవుతుంది, అందరూ షేర్ అమ్మేస్తే ఏమవుతుంది, వస్తువు వాల్యూ పడిపోద్ది. భూములు ఉన్నాయి, భూముల వాల్యూ ప్రతి ఒక్కరు అమ్మేస్తుంటే ఇంకెవరు కొన్నాడు, ఆటో వస్తువు తక్కువ పడిపోద్ది. అదేవిధంగా వస్తువులు ఎక్కువ కొన్నాను అనుకోండి వాల్యూ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా కనిపిస్తుంది, వాడు ఫిజికల్గా లైవ్లో కనిపిస్తుంది వాల్యూ పెరుగుతున్నట్లు. ఇది వాడు చెప్పడం జరుగుతుంది. సో వాడు నమ్ముతాడు. నమ్మిన తర్వాత వాడు నమ్మకంగా ఇందులో ఆగిన తర్వాత అప్పుడు వాడు ఏం చెప్తాడంటే, మీకు ఇది కాకుండా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ కింద ఎక్కువ అమౌంట్ ట్రేడ్ చేయొచ్చు అని చెప్పేసి, ఒక ఇనిషియల్గా ఐపీఓ సెలెక్ట్ అవుతాయి మీకు, సో ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పేసి మనం నమ్మించి ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ పంపించి వారికి లింక్ క్లిక్ చేసిన తర్వాత ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని విత్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. స్టార్టింగ్ వీరికి ఒక 10,000 పెడితే ఒక 50,000 అంత వచ్చిన ప్లాన్ చేస్తారు. సో 10,000 అమౌంట్ వీడు వేస్తాడు విక్టిమ్కి. ఆ విక్టిమ్ అకౌంట్ ఇచ్చిన అకౌంట్ కూడా ఫేక్ అకౌంట్. ఆ అకౌంట్ ఏం చేస్తారంటే రకరకాల టెలిగ్రామ్ గ్రూపుల నుంచి అకౌంట్లు కలెక్ట్ చేసుకొని ఆ అకౌంట్లో అమ్ముకుంటారు. ఆ విక్టిమ్కి ఏం తెలియదు, ఎవరైనా ఒక 10,000 20,000 ఇస్తే అకౌంట్ ఇస్తా అడిగితే అకౌంట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన వెంటనే వాడి పేరు అకౌంట్ దొరుకుతుంది, కానీ ట్రాన్సాక్షన్ మొత్తం బ్యాక్ అండ్ వాడు చేస్తాడు. సో 10,000 వస్తే మీకు 40,000 పడుతుంది. 40,000 కూడా ఆ డబ్బులు వాడేయడు, ఆ 40,000 వేరే వ్యక్తి కొట్టిస్తాడు మీకు. వాడు డబ్బులు పెట్టేయడు, ఆ 40,000 రూపాయలు కూడా వేరే వ్యక్తికి ఎవరు 40,000 ఆఫర్స్ ఇస్తే వాటిని కొట్టిస్తాడు. సో తర్వాత మీకు ఇనిషియల్ కొంత పేమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఆలోచించి ఇది మంచి ట్రేడింగ్ జరుగుతుంది చెప్పేసి నెక్స్ట్ ఇనిషియల్గా ఒకసారి మీకు 2-3 కోట్లు పంపిస్తాడు. ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయమని ఒక 10 lakhs చెప్తాడు. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వర్చువల్ ప్లాట్ఫామ్లో మీకు 10 lakhs వర్త్ ఒక 40 lakhs కనిపిస్తుంది. ఆ 40 lakhs మీకు విత్డ్రాల్ కావాలని మళ్ళీ 30% GST అడుగుతాడు. అందువల్ల ఇవన్నీ కూడా ఎలాగ మోసపోయిన మనకు వైజాగ్లో చాలా ఉన్నారు. ఎక్కువగా ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే తక్కువ అత్యాశతో, మెయిన్ గ్రీడినెస్ ఆశతో ఎక్కువ అమౌంట్ తక్కువ అమౌంట్ కూడా ఎక్కువ అమౌంట్ వస్తుందని ఎవరు డబ్బులు ఫ్రీగా ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ కూడా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఫేక్ అని మీరు తెలిసిన ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర రెగ్యులర్గా మీరు ట్రేడింగ్ చేసుకుంటే మీరు మీ అమౌంట్ మీకు సేవింగ్కి వెళ్తారు. ట్రేడింగ్లో ఎప్పుడో ఎవరో 1-2 times తప్ప ఎవరికి అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఉండవు. కానీ వీళ్ళు ఇచ్చిన ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఫేక్ క్రియేట్ చేసే అమౌంట్స్ ఆటోమేటిక్గా ఎక్కువ అమౌంట్స్ వచ్చిన చూపిస్తారు. మ్యానిపులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా వైజాగ్లో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తే ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో ఫేక్ ట్రేడింగ్ బట్టి మీరు నమ్మకండి. మీరు నమ్మి మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని మీరు వాడిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు దాచుకున్న సొమ్ము మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మాకు రోజు మీరు బయట వెరిఫై చేసుకుంటే చాలామంది రోజుకి 2-3 కోట్లు వైజాగ్ పోతుంది, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పోతుంది. కాబట్టి ఎవరు కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయకూడదు. ఫస్ట్ వాడు ఓకే, స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు. ఇప్పుడు చిన్న క్రైమ్స్ అంటే చిట్టీల పేర్లతో కూడా చాలా జరుగుతుంది ఈ మధ్య కాలంలో. చెప్తాను, అది కూడా చెప్తాను. ఇది ఫస్ట్ ఫ్రాడ్. సెకండ్ది ఫెడెక్స్ ఫ్రాడ్, ఫెడెక్స్ ట్రాయ్ ఫ్రాడ్. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్. సో ఇప్పుడు చాలామంది బయట వెయిట్ చేస్తారు మా పోలీస్ స్టేషన్లో. ఒక పెద్ద ఆయనకి ఏం చేస్తారు, మనకి ఆల్ ఆఫ్ సడన్ మీకు కాల్ వస్తుంది, అది ఫెడెక్స్ ఫ్రాడ్ అంటారు. మీకు ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చి హలో చెప్పండి సార్, మీ పేరు మీద మీరు ఒక పార్సల్ బుక్ చేశారు, మీ పార్సల్ అనేది ముంబై నుంచి తైవాన్కి పార్సల్ అయింది, ఆ పార్సల్లోని ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, కొన్ని క్యాష్ ఉంది అని చెప్పేసి మీ కాలు కస్టమ్స్ వాళ్ళు చెక్ చేసి పట్టుకున్నారు. అందువల్ల ముంబై నార్కోటిక్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు మీకు కాల్ చేస్తారని చెప్పేసి వీడు ఏం చేస్తాడు, ఈ ఫెడెక్స్ కొరియర్ ఎగ్జిక్యూటివ్ అని కూడా వాళ్ళకి డైవర్ట్ చేస్తాడు. వాడు అవతల వైపు ఉన్నాడు, వాడు కానిస్టేబుల్ పోలీసు చెప్పి మీ సైబర్ క్రైమ్ పోలీసును మీరు మీ ఆధార్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్ చెప్పండి, మీ పేరు మీద కొరియర్ వెళ్ళిందంటే మేము చెప్పలేదు. ఇతను విక్టిమ్ చెప్తాడు, బాబు నువ్వు వెళ్ళలేదు, చేయలేదు. అయినా నో మీకు ఎవిడెన్స్ ఉంది, మిమ్మల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, మీ ఫ్లైట్ మేము వస్తున్నాం, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, మీరు అర్జెంట్ లోకల్ మీ ముంబై రండి అని చెప్తాడు. బాబు మీ ముంబై ఎక్కడ వస్తాను, నేను చేయలేను బాబు అంటే నో అయితే మీకు అందులో ఒక కానిస్టేబుల్ ముందు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడతారు, ముందు ఏఎస్ఏ ఒక సినిమా సెట్టింగ్ పెడతారు, ఒక రూమ్ లాగా సినిమా సెట్టింగ్ పెట్టి ముందు ఒక పోలీస్ సెటప్ పెట్టి అన్ని విక్టిమ్ని ఏం చేస్తారు, ముందు స్కైప్లో రమ్మని చెప్తారు. అయితే మీకు స్కైప్ కాల్ చేస్తాం, మేము డిజిటల్ అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అరెస్ట్ అంటాం, మీరు ఎక్కడ కూడా ఇంచుమించు మీరు మేడ కూడా చెప్పకూడదు, మీ విషయాన్ని ఈవెన్ మీ వైఫ్ కానీ మీ భర్త కూడా చెప్పకూడదు, అదేవిధంగా మీ పేరెంట్స్కి చెప్పకూడదు, ఎవరికి ఏ పోలీసులు చెప్పకూడదు, మీ రూమ్లో బంధించి మీరు స్టల్పగా ఉండిపోవాలి. ఈ స్కైప్ కాల్ మరి మీరు ఏం తిప్పారంటే మాత్రం మీకు ఆల్రెడీ సిబిఐ అరెస్ట్ చేసి సిబిఐ నుంచి సిబిఐ నుంచి ఒక నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ తీసుకొని మీరు చూస్తాడు అని జెన్యూన్గా కనిపిస్తాయి. సో భయపడి వాడు ఏం చెప్పడు. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి వీడికి స్కైప్ కాల్ రమ్మని చెప్తారు. స్కైప్లో ముందుకు ముందు స్టార్టింగ్ నా ఏఎస్ఏ ముందు మాట్లాడతారు, ఏఎస్ఏ తర్వాత ఎస్ఐ మాట్లాడతారు, ఎస్ఐ నా దగ్గర మాట్లాడతారు, నా దగ్గర పంపిస్తారు.
నేను అడుగుతాను బాబు నీ పేరు మీద అకౌంట్స్ వెళ్ళే నువ్వు నీ అకౌంట్ ఆధార్ నెంబర్ పాన్ కార్డ్ చెక్ చేసుకుంటే నువ్వు చాలా మనీ లాండరింగ్ కేసుల్లోనే బాంబ్స్ అదేవిధంగా ఇల్లీగల్ ఆర్మ్స్ కేసుల్లో నేను డ్రగ్స్ సప్లైస్ నీ పేరు ఉంది నీ అకౌంట్ నెంబర్ ఉంది నీ ఆధారం పడింది నువ్వే ముద్దాయి నేను అరెస్ట్ చేసి బెదిరిస్తారు. లేదు బాబు నేను చేయలేదంటే అయితే నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో నీ బ్యాంక్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది మీరు చెక్ చేసాము అని నీ బ్యాంక్ ఎంత అమౌంట్ అడుగుతారు. నా బ్యాంకులో 10 లక్షలు ఉంది అయితే మీ 10 లక్షలు ముందు నాకు పంపించండి నాకు మీరు ఇచ్చిన అకౌంట్ పంపిస్తే ఆ అకౌంట్ మాకు పంపిస్తే మీ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేస్తాం అది దేనికి డైవర్ట్ అవుతుందని అని చెప్పి ఆ 10 లక్షలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా వెంటనే ఫోన్ కట్ చేస్తారు. ఇది ఫెడెక్స్ ఫ్రాడ్. ఇది ఇలాగా వైజాగ్లో కొన్ని వందల మంది పోగొట్టుకున్నారు, లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఒక ఆయన 2 కోట్లు ఒక ఆయన 3 కోట్లు భయపడి కోట్లు పోగొట్టున్నారు. కోట్లు ఇప్పుడు ఒక ఆయన 10 ఆయన వచ్చారు 2 లక్షలు పోగొట్టున్నారు. అది ఎందుకు పోగొట్టుకున్నారు మనకు అర్థమవుతుంది. వాళ్ళు లేడీస్కి టార్గెట్ చేస్తారు, ఏజ్డ్ పీపుల్ టార్గెట్ చేస్తారు. ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ లేడీస్ టార్గెట్ చేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి అటువంటి ఫెడెక్స్ కాల్స్ ఏమైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు. మోరోవర్ ఇంకా ఇది కాకుండా ఇలాంటి కేసులు ఏమి మీరు పట్టుకోకండి. ఇలాంటి కేసులు కూడా ఏమీ పట్టిన అవసరం కూడా లేదండి. సో ఫెడెక్స్ కొరియర్స్ అన్నీ కూడా మీరు ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ అన్నీ కూడా మీకు ముంబై బేస్డ్ అంతా కూడా కంబోడియా బేస్డ్ చైనీస్ బేస్డ్ స్కామ్స్ ఇవన్నీ ఏవైతే చైనీస్ బేస్డ్ స్కామ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా చైనీస్ నుంచి కంబోడియా లావోస్ వియత్నాం నుంచి ఇండియా పీపుల్ ఎవరైతే మనం రీసెంట్గా కంబోడియా వాళ్ళని తీసుకొచ్చాం కదా ఇండియాలో ఉన్న ఇండియన్ యూత్ని ఆ కంబోడియా దేశం తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇండియన్స్ అటాక్ చేసే విధంగా ప్లాన్ చేస్తూ మన ప్రతిరోజు టార్గెట్ పెడితే కొన్ని 100 కోట్లు వాళ్ళు కొట్టేస్తున్నారు సైబర్ ఫ్రాడ్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి సైబర్ ఫ్రాడ్స్ ఇవి కంబోడియా బేసిస్ స్కామ్స్. ముఖ్యంగా మీకు ఏదైతే ఉందో ఈ ఫెడెక్స్ కొరియర్ కానీ ట్రాయ్ కాల్స్ వస్తాయి. ట్రాయ్ నుంచి టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నుంచి కాల్ వస్తుంది. మీ మొబైల్ పలానా క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది, పలానా మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, మీ క్రైమ్ ఇమ్మీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మీ మొబైల్ నెంబరు మీకు ఎవరు మీ మొబైల్ నెంబర్ ఎవరు మీరు ఎక్కడుంటారు మీ ఆధార్ నెంబర్ సేమ్ స్టోరీ. ముందు స్టార్టింగ్ ఆ ఫెడెక్స్ కొంచెం పబ్లిక్ అప్డేట్ అయ్యారని చెప్పేసి వెంటనే ట్రాయ్కి వచ్చారు. సో ట్రాయ్ కాల్ కూడా మీకు టెలికాం రెగ్యులేటర్ అథారిటీ కాల్ వస్తుంది. మీకు మీ మొబైల్ నెంబర్ ఫేక్లో ఇన్వాల్వ్మెంట్ అయింది ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ చేయాలి. అక్కడ స్కైప్ కాల్ రమ్మంటారు, స్కైప్ నుంచి మళ్ళీ సేమ్ బ్లాక్ మెయిల్. సో ట్రాయ్ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే ఫెడెక్స్ కొరియర్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ లాగా మీకు ఇప్పుడు ఇది వచ్చింది. ఏది దాన్ని ఏమంటే మీకు ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ బేస్ మీద మీకు ఒక ఇది పడింది, ఏది క్రెడిట్ కార్డు పడింది. క్రెడిట్ కార్డు మీరు బ్యాలెన్స్ డ్యూ ఉంది, మీ క్రెడిట్ కార్డు ఇమ్మీడియట్గా కట్టలేదు. సో మీ క్రెడిట్ కార్డు ఇన్వాల్వ్ వాడి చాలామంది 5 కోట్ల మంది మోసం చేశారు, 5 కోట్లు మీరు అర్జెంట్ కట్టాలని చెప్పి మీరు ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నో మీ ఆధార్ పాన్ చెక్ చేస్తే మీ ఆధార్ పాన్ కూడా మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ స్కైప్ కాల్ ఇదే బ్లాక్. సో ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఫ్రాడ్స్ వైజాగ్ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఫెడెక్స్ నుంచి కానీ ట్రాయ్ నుంచి కానీ క్రెడిట్ కార్డ్ నుంచి ఎవరైనా మీకు కాల్ చేసి మీ యొక్క వాట్సాప్ స్కైప్ కాల్ రమ్మంటే అది టోటల్గా ఫ్రాడ్, 80% నమ్మొద్దు. మీరు ఇమ్మీడియట్గా కట్ చేసేసిన కాల్ వాళ్ళు మనకి ఏమి చేయరు, మిమ్మల్ని ఏమి వాళ్ళ దగ్గర రాలేరు, చేయలేరు, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు. మన వైజాగ్లో ఎవరు అరెస్ట్ చేయాలనుకున్నా ముందుగా మాకు అప్రోచ్ లోకల్ పోలీస్ అప్రోచ్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తప్ప ఇలాంటివన్నీ కూడా ఫ్రాడ్ కాల్స్ మీరు ఎవరు నమ్మి వాళ్ళ చేతిలో మోసపోకండి. ఇంకో రకమైన ఫ్రాడ్ టాస్క్ బేస్డ్ క్రైమ్ అండి. టాస్క్ బేస్డ్ క్రైమ్ అంటే మీకు పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా కానీ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ మనం క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీకు పార్ట్ టైం జాబ్ వస్తుంది. సో పార్ట్ టైం జాబ్ కానీ మేము కొన్ని టాస్క్ ఇస్తాం. నేను టాస్క్ బేస్డ్ టైం ఉంటాను. సో మేము ఇచ్చిన టాస్క్ ఏంటంటే నేను మీ ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తాను, దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్ లైక్ కొట్టండి. లైక్ కొట్టి ఆ స్క్రీన్ షాట్ మాకు పంపిస్తే మీకు 150 రూపాయలు ఇస్తామని చెప్తారు ఫస్ట్. అలాగే మీకు రోజుకి 20 టాస్కులు ఉంటాయి, అంటే 20 టాస్కులు ఇస్తారంటే 20 ఎందుకు ఇస్తారంటే ఒక హీరోయిన్స్ ఇట్లా ఫాలోయింగ్ పెంచుకోవాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే కంపెనీస్ కొన్ని రెప్యూటెడ్ కంపెనీ ఫాలోయింగ్ పెంచాలని చెప్పేసి వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు. అందులో మాకు 200 ఇస్తారు, మీకు 150 ఇస్తామని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఆఫర్ చేస్తారు. ఆ అకౌంట్ లైక్ చేస్తే ఆ అకౌంట్ అనేది లైక్ చేసి మీకు ఏమవుతుంది ఆటోమేటిక్గా. సో పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడైతే వస్తుందో మీకు ఆ లింక్ క్లిక్ చేసుకొని మీకు యూట్యూబ్ వీడియోస్ లైక్ చేయమంటారు, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లైక్ చేయమంటారు, గూగుల్ మ్యాప్స్లో హోటల్ రివ్యూస్ అడుగుతారు. సపోజ్ హోటల్ రివ్యూస్ మీకు అడిగితే పలానా హోటల్ వైజాగ్ హోటల్కి రివ్యూ ఇవ్వమంటే మంచి రివ్యూ రాస్తాం, నైస్ హోటల్ నైట్ హైజీన్ రాసి దాని స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు 50 రూపాయలు ఇస్తారు. అలాగే టాస్క్లు ఒక 20 ఇస్తారు. రోజుకి 20 టాస్కులకి 2000 రూపాయలు ఇస్తుంది. మీకు 2100 ఇస్తే మీకు 2000 రూపాయలు ఫ్రీగా వస్తుంది ఫస్ట్ రోజు. సెకండ్ రోజు కూడా మీకు టాస్క్ మళ్ళీ ఫ్రీగా ఇస్తాడు, అది కూడా మళ్ళీ 20 టాస్క్లు ఇస్తాడు చేస్తే మీకు ఫ్రీ.
మూడో రోజు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 టాస్క్లు ఫ్రీ ఇచ్చిన తర్వాత మూడో టాస్క్ మీకు పేమెంట్ టాస్క్ అంటాడు. సో మీరు కొంత పేమెంట్ చేస్తే మీరు టాస్క్ పర్చేస్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ రోజులు ఈ డబ్బులు వస్తాయి, ఇది నమ్ముతుంది దాని జెన్యున్. థర్డ్ రోజు ఏం చేస్తారంటే కొంత పేమెంట్ చేయమంటాడు, ఒక 5,000 పెట్టమని చెప్తాడు. 5,000 పెట్టి టాస్క్ చేస్తే వీటికి 5,000 ఒక 2,000 యాడ్ అయ్యి 7,000 ఇస్తారు. 7 తీసుకోమని చెప్తారు. మళ్ళీ ఇక 4వ టాస్క్ ఫ్రీ ఉంటుంది, 5 ఫ్రీ ఉంటుంది. 6వ టాస్క్ మళ్ళీ ఇక 10,000 పెట్టమని చెప్తాడు. 10,000 పెట్టి టాస్క్ కొనుక్కుంటే ఆ టాస్క్ ఒక 2,000 3,000 యాడ్ అయ్యి 13,000 అవుతుంది. ఆ 13,000 విత్డ్రాల్ చేయాలంటే లేదు విత్డ్రాల్ చేయకుండా ఇంకో టాస్క్ ఆడమని చెప్తాను. ఇంకో టాస్క్ మనకు 3 సబ్ టాస్క్లు ఉంటాయి, 3 టాస్క్లు ఆడితే మీకు 13,000 వస్తుంది చెప్తాడు. ఈ 13,000 కోసం ఆయన ఏం చేస్తాడు, ఇంకో టాస్క్ ఆడతాడు. ఆ టాస్క్ 20,000 పెడతాడు. 20,000 పెడితే అది కూడా లాక్ అయిపోద్ది. నెక్స్ట్ 50,000 పెడతాడు, అది కూడా లాక్ అయిపోద్ది. 1,00,000 పెడతాడు, అది లాక్ అయిపోద్ది. 20,000 50 70 1,70,000 ప్లస్ 13,000 1,80,000 లాక్ అయిపోయింది. దానికి 1,80,000 లాక్ మీకు అన్ఫ్రీజ్ చేయాలంటే మీకు అకౌంట్ రావాలి. మళ్ళీ ఇంకో టాస్క్ అని చెప్తాడు. ఇంకో టాస్క్ ఏం చేస్తాడు, ఒకసారి 3 lakhs 5 lakhs పెడతాడు. ఈ డబ్బుల కోసం ఇలా కంపల్సరీ అకౌంట్ ఆడాలి, మీకు ఆడకపోతే డబ్బులు రావని చెప్తే ఆటోమేటిక్గా ఈ అకౌంట్ కోసం ఆ డబ్బులు అకౌంట్ ఆ టాస్క్ ఆడతారు. టాస్క్ అంటే ఏమి లేకపోతే రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూ ఇచ్చిన వెంటనే వాడు స్క్రీన్షాట్ పెట్టిన వెంటనే ఆ 1,30,000 ఏదైతే అమౌంట్ కట్టాడో ఆ 5 lakhsకి డబుల్ అవుతుంది అమౌంట్. ఇట్స్ ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ అది, ఒక అప్లికేషన్ లాగా క్రియేట్ చేసి మీకు అమౌంట్ డబులింగ్ చూస్తుంటారు. ఎప్పుడైతే మీకు డబులింగ్ అయిపోయింది అమౌంట్ ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడు, కొంత అమౌంట్ ఒక 10 lakhs అయిపోయిన తర్వాత ఆ 10 lakhs కోసం మళ్ళీ మీకు 30% కమిషన్ GST పే చేయమని చెప్తారు. 30% GST పే చేసిన తర్వాత కూడా బ్లాక్ చేసి ఇంకా అమౌంట్ కావాలి, ఇంకా గేమ్ ఆడని చెప్తారు. సో ఇదే విధంగా టాస్క్ బేస్డ్ స్కామ్, ఇది చైనీస్ బేస్డ్ స్కామ్. మన వైజాగ్లో కొన్ని 100 మంది 1,000 మంది మోసపోయారు. సుమారు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఒక 100 కోట్లు పోయి ఉంటుంది, ఒక 50-60 కోట్లు పోయి ఉంటుంది. ఈ ఇయర్ కూడా రోజుకి ఒక 10 మంది అని వస్తారు, 10 లక్షలు పోతుంది, 10 నుంచి 50 లక్షలు పోతుంది. ఎవరైతే పార్ట్ టైం జాబ్స్లో గూగుల్ రివ్యూ టాస్క్ బేస్డ్ స్కీమ్ అంటే అది టోటల్గా ఫ్రాడ్. ఇనీషియల్గా కొంత అమౌంట్ డిస్క్రిప్షన్ ఇచ్చి తర్వాత వాళ్ళు కోట్లు కొట్టేస్తారు. కాబట్టి ఎట్టి బస్సులో కూడా ఈ టాస్క్ బేస్డ్ క్రైమ్ నమ్మకూడదు. పార్ట్ టైం జాబ్స్ గూగుల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీకు ఎటువంటి ఏం వచ్చినా కూడా ఇవన్నీ కూడా టాస్క్ బేస్డ్ క్రైమ్స్ కాబట్టి ఎట్టి బస్సులు మీరు లైక్ చేయకూడదు. మీరు ఫాలో చేస్తే మీ డబ్బులు పోతాయి. ఇంకో రకమైన ఫ్రాడు, మీకు లోన్ ఇస్తానని చెప్తారు. మీకు ధని యాప్ నుంచి కొన్ని లోన్స్, సపోజ్ ఎమర్జెన్సీ పర్పస్ 10 lakhs కావాలి. సో బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు షూరిటీ అడుగుతాడు. సో 10 lakhs వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ మీకు లోన్ ఇస్తానని చెప్పేసి మీకు నెంబర్ ఆఫ్ ధని యాప్ కానీ మీకు సమ్ యాప్స్ ఉన్నాయి, మీకు లోన్ యాప్స్. లోన్ యాప్లో మేము పెడితే వాడు ఏం చెప్తారు, స్టార్టింగ్ ప్రాసెస్ ఫీ కింద ఒక 5,000 కట్టండి, అప్లికేషన్ ఫీజు కింద కొంత 5,000 కట్టండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ EMI టర్మ్ కట్టండి 10,000 రూపాయలు కట్టి. అలాగే దఫాలుగా సపోజ్ ఒక ఆయన 5 లక్షల లోన్ అప్లై చేస్తే వాడి చేతి 1,00,000 రూపాయలు కట్టించుకుంటారు. 1,00,000 కూడా 3 lakhs కట్టిన కూడా ఉన్నారు. మీకు అమౌంట్ మీరు ఎంత కట్టిన అమౌంట్ ఆటోమేటిక్ మీకు రిఫండ్ అవుతుందని చెప్తారు. మీ ఎంత అమౌంట్ కట్టారో అమౌంట్ మీకు రిఫండ్ అవుతుందని చెప్తే ఆటోమేటిక్ వీళ్ళు నమ్మేసి ఆ డబ్బులు కడతారు. సో 5 lakhs వర్త్ లోన్ కోసం మీరు 3 lakhs కడతారు. ఇవన్నీ కూడా ఫేక్. ఆన్లైన్లో వచ్చే ప్రతి లోన్ కూడా మీ లోన్ యాప్ కూడా ఫ్రాడ్ వస్తుంది. కాబట్టి ఎట్టి బస్సులో కూడా మీరు ఆన్లైన్లో లోన్ తీసుకోకూడదు. తీసుకుంటే మీకు చాలా రిస్క్. ఇది కాకుండా ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఉంటాయి. ఇన్స్టాంట్ లోన్ యాప్స్లో మీరు లోన్ తీసుకుంటే 5,000 రూపాయలు మీరు క్లిక్ చేస్తే మీకు తెలియకుండా మీ కాంటాక్ట్స్, మీ ఫోన్స్ మొత్తం తీసుకొని వాడు చైనీస్కి వెళ్ళిపోతే చైనా నుంచి వాడు మళ్ళీ ఏజెంట్ పంపిస్తాడు. మీరు 5,000 లోన్ తీసుకుంటే మీకు స్టార్టింగ్ ఇనిషియల్ 3,000 పడుతుంది. 2,000 రూపాయలు వడ్డీతో కలిపి 1 week టైం ఇస్తాడు. 1 week మీరు 5,000 పేమెంట్ చేయమంటాడు. 5,000 మీ పేమెంట్ చేయకపోతే మీకు మీ ఫోన్ నెంబర్ ఆ నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేసాడు, ఫొటోస్ మొత్తం కలెక్ట్ చేస్తాడు, కాంటాక్ట్స్ మొత్తం కలెక్ట్ చేస్తాడు. కాబట్టి వాడు నీకు లిస్ట్ పంపిస్తాడు. నువ్వు 5,000 ఇవ్వకపోతే ఈ కాంటాక్ట్స్ అందరికీ బెదిరిస్తాం. కాంటాక్ట్స్ అందరూ కూడా నీ ఫొటోస్ కలెక్ట్ చేసి నీ ఫోటోకి న్యూ ఫోటో యాడ్ చేసి వీళ్ళందరికీ పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు టార్గెట్ అవుతారు కాబట్టి ఆడపిల్లలు భయపడతారు. కాబట్టి సో వాళ్ళు ఫేస్ ఉంటుంది, ఫేస్ పెట్టి న్యూ ఫోటో పంపిస్తారు, అందరికీ పంపించి బ్లాక్మెయిల్ చేస్తారు. అప్పుడు డబ్బులు కట్టించుకుంటారు. ఇంకా డబ్బులు కట్టేకొలితే ఇంకా అడుగుతూనే ఉంటారు. ఒక ఆటో ఆయన 3,000 కోసం 3 లక్షలు కట్టాడు. సో అలాగా మనకి డబ్బులు కట్టేకొలితే ఇంక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా ఇన్స్టాంట్ లోన్ యాప్స్ చైనీస్ బేస్డ్ మనం డేటా మరి హ్యాక్ చేస్తారు కాబట్టి మనం ఏమీ చేయలేము. కాబట్టి అటువంటి సందర్భాల్లో ధైర్యంగా నిలబడి వారు ఎదిరించి లోకల్ పోలీస్ చెప్పినా, మీరు 1930 కాల్ చేసి చెప్పినా, సైబర్ క్రైమ్ పోలీస్ చెప్పినా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అందులో మనం వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళు మీ దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఓన్లీ బెదిరిస్తారు. అలాంటి ఏమి చేయవలసిన మీరు అందరూ కూడా ధైర్యంగా నిలబడి ఆ వాట్సాప్లోని మీకు ఎనీ న్యూ బ్రాడ్కాస్ట్ ఒక ఓపెన్ చేసుకొని ఆ న్యూ బ్రాడ్కాస్ట్ ఒకేసారి ఒక 150 మందికి ఒకసారి మెసేజ్ పంపించుకోవడం. అదే మీరు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ DP తీసుకుని చెప్తే ఆటోమేటిక్ 1-2 daysలో అది ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ధైర్యంగా నిలబడి ఆడపిల్లలు ఫేస్ చేస్తే
చాలా సందర్భాల్లో ఆత్మహత్య తీసుకున్న మగపిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుని, ఎందుకంటే న్యూ ఫొటోస్ వచ్చాయి భయపడి. వాళ్ళు న్యూ ఫొటోస్ కాదు, యాడ్ చేసిన ఫొటోస్. సో మార్ఫింగ్ చేస్తారు ఫోటోకి. అందువల్ల అటువంటి కేసులు ఏమైనా రిపోర్ట్ చేస్తే వెంటనే మీరు లోకల్ సైబర్ క్రైమ్ పోలీసులకు వస్తే డెఫినెట్గా మేము సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా మనకి ఫిషింగ్ లింక్స్ వస్తాయండి. అంటే మీ పాన్ కార్డు అప్డేట్ చేయాలని, బ్యాంక్ నుంచి ఈకేవీస్ అప్డేట్ చేయాలని, ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని ఒక ఏపీక్ ఫైల్ పంపిస్తారు. ఆ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆ ఫోన్ అనేది, ఆ ఏపీక్ ఫైల్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయి బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే మీ యొక్క డేటా మొత్తం వాడు సేమ్ మీ ఫోన్ వాడు ఆపరేట్ చేయగలుగుతాడు, వాడు చూడగలుగుతాడు. సో మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా పేమెంట్ చేయగలిగితే ఫోన్పే ద్వారా ఏదైనా పేమెంట్ చేసి వాడు క్యాప్చర్ చేసి వాడు కొట్టేస్తాడు. సో అదే ఎవరైనా అన్నోన్ పర్సన్ నుంచి మీ బ్యాంక్ ఈకేవీస్ అప్డేట్ చేయమని, పాన్ కార్డ్ అప్డేట్ చేయమని, ఆధార్ కార్డ్ అప్డేట్ చేయమని ఎవరైనా మీకు కాల్స్ చేసినా మెసేజ్ ఎట్టి బస్సులు మీకు ఓటీపీ చెప్పకూడదు. అట్ ద సేమ్ టైం ఎవరు కూడా బ్యాంక్ నుంచి ఏ అధికారి కూడా మీకు డిజిటల్లో బ్యాంక్ వెళ్ళి చేయాలి తప్ప ఎవరు కూడా ఫోన్లో అడగరు. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి ఫిషింగ్ నుంచి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ వాట్సాప్ కూడా హ్యాక్ అయిపోతున్నాయి. సో ఎవరైనా మీ ఫ్రెండ్ నెంబర్ నుంచి వాట్సాప్ నుంచి ఒక నెంబర్ వస్తుంది, ఫ్రెండ్ కాల్ నుంచి క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా ఏ ఫ్రెండ్ కాల్ నుంచి ఒక ఏపీక్ ఫైల్ ఉంటుంది, ఒక చిన్న సింబల్తో వస్తుంది, అది క్లిక్ చేస్తే మీతో ఆటోమేటిక్గా మీ హ్యాక్ అయిపోతుంది. కాబట్టి మీ ఫ్రెండ్ ఫైల్ నుంచి ఈవెన్ ఏపీక్ ఫైల్ వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్ హ్యాక్ అయిపోయి ఉంటుంది, అతని నుంచి మీ నెంబర్ మీకు వస్తుంటుంది. కాబట్టి ఎట్టి బస్సులో దాన్ని క్లిక్ చేశారంటే మొత్తం మీ డబ్బులు మొత్తం పోతున్నాయి. కాబట్టి ఎట్టి బస్సులో కూడా ఈవెన్ ఫ్రెండ్ నుంచి వచ్చినా కూడా ఫైల్ క్లిక్ చేసి వెంటనే డిలీట్ చేయాలి. అంటే సార్ ఎక్కడికి వెళ్ళినా ముందు ఓటీపీయే చూస్తున్నారు. ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఆధార్ కార్డుకైనా సరే ఓటీపీనే చూస్తున్నారు. మరి ఈ ఓటీపీ ఇవ్వడం అనేది ఎట్లా, ఎన్ని జాగ్రత్తలు? ఓటీపీ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఒక మొబైల్స్లో సపోజ్ నాకు ఇందులో ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, జస్ట్ సపోజ్ నెట్వర్క్ బ్యాంక్, ఇప్పుడు మనకి యూపీఐ పేమెంట్స్కి ఓటీపీ అవసరం లేదు, ఎంపిన్ ఉంటుంది, మొబైల్ పిన్ ఉంటుంది. మొబైల్ పిన్ ఏం చేస్తాడు ఆటోమేటిక్గా మీరు మీ అప్లికేషన్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయినప్పుడు సపోజ్ మీరు ఏం చేస్తారు, నేను ఫోన్పే నేను ఇలాగ ఓపెన్ చేసుకొని నేను ఫోన్పే ఓపెన్ చేసి నేను చెక్ చేసుకుంటున్నాను, ఇలాగ నాదైతే అమౌంట్ కోసం నేను పిన్ కొడతాను. ఓకే. సో పిన్ కొడితే ఏం చేస్తారు ఆటోమేటిక్గా నాకు పిన్ కొట్టాను అనుకోండి. సో ఆటోమేటిక్గా నీ పిన్ ఓపెన్ అయిపోతే నేను అమౌంట్ పేమెంట్ చేశాను అనుకోండి. పిన్ స్టార్టింగ్ కొడతాం కదా, ఇది పిన్. ఆ పిన్ ఈ సేమ్ ఫోన్ వాడు చూడగలుగుతాడు. వాడు అవతల మెర్రలో మీకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాడు కాబట్టి వాడు చూడగలుగుతాడు. చూడగలిగినప్పుడు ఏం చేసి ఇమ్మీడియట్గా నీ ఫోన్ మీరు వాట్సాప్లో డబ్బు 5,000 పేమెంట్ చేశాను, పిన్ కొడతారు కదా, వాడు చూసి వాడు కూడా ఏం చేస్తాడు, వాడు ఆపరేట్ చేయగలుగుతాడు. కాబట్టి అప్పుడు కొట్టేసుకుని మీకు ఓటీపీ రాకుండా కాల్ ఫార్వర్డ్ పెట్టేసుకుంటాడు. మీకు మెసేజ్ రాకుండా ఏ మెసేజ్ రాదు, మీ వాడి నెంబర్కి కాల్ ఫార్వర్డ్ వేసుకుని మెసేజ్ వాడికి వెళ్ళిపోతాయి. ఇది కాకుండా మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో మీకు ఓటీపీస్ రాకుండా వాడు కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల మీకు ఏ ఓటీపీస్ రావు. ఎప్పుడైనా బ్యాంక్లో సపోజ్ ఈ నెంబర్కి నేను అమౌంట్ ఉంది, ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది ఇంకో ఫోన్లో పెట్టుకోవాలి. సో ఎన్ని సేమ్ ఓటీపీ సెక్షన్ అనేది మనం ఆల్టర్నేట్ మెసేజ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు సేమ్ ఫోన్ రాకూడదు. బ్యాంక్ అకౌంట్ యూపీఐ పేమెంట్స్ ఓకే, ఈ బ్యాంక్ రాకూడదు. యూపీఐ పేమెంట్స్ ఒక సేమ్ ఫోన్ ఓపెన్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ కానీ మీకు ఏదైనా చేసినప్పుడు మొత్తం కంపల్సరీ మీరు ఒకే ఫోన్లోని ఓటీపీని అప్లికేషన్ ఉండకూడదు. ఒకే ఫోన్లోని మీకు పెట్టకూడదు. ఇందులో సపోజ్ ఫోన్ హ్యాక్ అయిపోయింది, ఇందులో మీరు ఓటీపీ వస్తే వాడు క్యాప్చర్ చేయగలుగుతాడు. అదే ఓటీపీ మీరు వేరే ఫోన్ పెట్టారు అనుకోండి, సో వాడు తెలియదు, వేరే నెంబర్ తీసుకొని వేరే ఫోన్లో పెట్టాలంట. అంటే అలా కాదు. సపోజ్ మీరు ఓటీపీ ఎప్పుడు కూడా అప్లికేషన్, సపోజ్ మీరు ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ అనుకోండి, సపోజ్ మీరు ఇందులో ఓటీపీ ఏదో ఒక వెబ్సైట్ మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, మీకు ఇందులో యూపీఐ పేమెంట్ ఉంది, ఇందులో ఎప్పుడు ఓపెన్ చేయకూడదు, ఇందులో ఓపెన్ చేసుకోవాలి. వేరే ఫోన్లో ఓపెన్ చేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ చేసుకుంటారు, నెట్ బ్యాంక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతారు కదా, కొడతారు. కొట్టినప్పుడు ఏం చేస్తారు, ఈ నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైంలోని వాడు మీరు ఏదైనా ఫేక్ వెబ్సైట్ ఓపెన్ చేయగలిగితే వాడు లాగ్ దూరిపోతాడు. దూరిపోయి మీకు ఓటీపీ కొడితే మీకు ఓటీపీ దీనికి వస్తుంది. సో మీరు ఓటీపీ మీరు ఇందులో ఎంటర్ పెట్టాలి, పెడితేనే అది ఆపరేట్ అవుతుంది. సో మీరు ఆపరేట్ చేస్తాడో మీరు అయిపోద్ది. నెక్స్ట్ వాడు ట్రై చేసినా కూడా మళ్ళీ మీకు ఓటీపీ దీనికి వస్తుంది, దీనికి రాదు. సో ప్రాబ్లం లేదు. సో అటు కూడా మీరు అరేంజ్ చేయగలుగుతారు. అందువల్ల మీరు బయట పబ్లిక్ మనీ ఏమైనా చేయనప్పుడు పక్క వేరే ఫోన్లో ఆపరేట్ చేయగలిగితే మీరు ఈజీగా మనీ సేవ్ అవుతుంది, మీరు సైబర్ నేరాలు దొరకకుండా ఉంటుంది. అదే అట్ ద సేమ్ టైం కూడా మీ మొబైల్ ఎప్పుడు కూడా పబ్లిక్ వైఫై కనెక్ట్ చేయడం కానీ, హాట్స్పాట్ పబ్లిక్ ఇవ్వడం కానీ, అదేవిధంగా థర్డ్ పార్టీ ఇన్స్టాల్ యాప్స్ ఏవైతే ఏపీకే ఫైల్స్ ఉంటే గూగుల్లో జీబీ వాట్సాప్ అని చెప్పి ఇన్స్టాల్ చేయడం చేస్తే ఆటోమేటిక్గా మీరు మీ యొక్క యాంటీ వైరస్ మీరు దొరికిపోతారు. అంటే ఆటోమేటిక్గా సైబర్ నేరాలు ఈ వైరస్ అనేది ఈజీగా క్యాప్చర్ చేస్తుంది కాబట్టి వాళ్ళ దాన్ని దొరికిపోతారు. అదేవిధంగా మూవీ రూల్స్ కానీ, ఐబొమ్మ కానీ రకరకాల మూవీస్ చూస్తారు,
దాని బ్యాక్ అకౌంట్లో వీళ్ళు అప్లికేషన్ స్పైవేర్ పంపిస్తారు, ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోద్ది, మీకు తెలియకుండా మీ పేరు అకౌంట్లు వాడి లోన్ తీసుకుంటారు. ఇది కూడా చాలా జరుగుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాథరైజ్డ్ వెబ్సైట్లు ఓపెన్ చేయడం కానీ పోర్న్ వెబ్సైట్ ఓపెన్ చేయడం ఏమి చేసినా కూడా ఆటోమేటిక్గా స్పైవేర్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి మిమ్మల్ని డాటా. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఉంటే మనీ ఫైనాన్షియల్ వేరే ఫోన్ ఉంచుకోవాలి, సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేరే ఫోన్ ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. ఇంకా డైలీ సైబర్ నేరాలు మనకు కంటిన్యూ వస్తూనే ఉంటాయి విక్టిమ్స్. ఇది కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చాలా కేసులు మనకు అమ్మాయిలు వస్తుంటారు. వాళ్ళు తెలియక చాలామంది ప్రొఫైల్స్ పబ్లిక్లో ఉంచుకుంటారు. సో ఇప్పుడు కూడా అమ్మాయిలు పబ్లిక్లో ప్రైవేట్లో ఉంచుకుంటే అమౌంట్ సేవ్ అవుతుంది. లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళ ఫోటో కలెక్ట్ చేసుకొని పబ్లిక్లో కలెక్ట్ చేసుకొని ఎవరు ముద్ద ఏం చేస్తారు దాన్ని మార్కింగ్ చేసి అమ్మాయికి మీకు పోస్ట్ చేస్తాను, మీరు డబ్బులు అడుగుతారు. లేకపోతే అమ్మాయి నూడు కాల్ చేయని బదిలిస్తారు. సో ఇలాంటి ఫ్రాడ్ జరుగుతాయి. అదే ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, రకరకాల ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతున్నాయి. సో ఇలా సందర్భాల్లో ముఖ్యంగా అమ్మాయిలు చెప్పవలసిన సందర్భాలు అంటే ఎట్టి బస్సులో మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ మీరు వాడేటప్పుడు జాగ్రత్తగా ప్రైవసీ పాలసీ చెక్ చేసుకొని ప్రైవసీ ప్రకారంగా 2-స్టెప్ అథెంటికేషన్ వేరే నెంబర్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా మీరు ఓటీపీ లాగౌట్ అయినా వాడు లాగౌట్ చేసినా మీ ఓటీపీ మీకు వేరే వాడు ఓటీపీ ఎంటర్ చేస్తే కానీ లాగౌట్ చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి సో 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఎటు బస్సులో మీ మొబైల్ అనేది థర్డ్ పార్టీకి ఇవ్వకూడదు. ఇవి చేయగలిగితే అదేవిధంగా అన్వాంటెడ్ ఫ్రెండ్స్ నుంచి ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు. చేయకపోతే ఆటోమేటిక్గా మీరు సేవ్ అవుతారు. సార్ ఆన్లైన్ క్లాసుల వల్ల కూడా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని విన్నాము, ఇది ఎంతవరకు నిజం? ఎస్, ఆన్లైన్ క్లాసులు పెరగట్లేదమ్మా. ఆన్లైన్ క్లాసులు కాకుండా యూట్యూబ్లో మీరు వెబ్సైట్లో ఏమైనా అడల్ట్ పోర్న్ వెబ్సైట్లు ఏమైనా ఓపెన్ చేస్తే దాని ద్వారా మీకు స్పైవేర్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి మీ యొక్క డబ్బులు పోగొతాయి. సో అందువల్ల అన్ని వెబ్సైట్లు కాదు, కొన్ని సెక్యూరిటీ వెబ్సైట్ స్కూల్లో మీకు అన్ని వాళ్ళు దాన్ని కట్టడి చేస్తారు. స్కూల్లో అయితే ప్రాపర్గా మీకు లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎవరు అడల్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయడం అవ్వదు. ఇంట్లో ఎవరు తలం పేరెంట్స్ తెలియక నెట్ వాడదారు ఏమైనా అడల్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్పైవేర్ వచ్చి మీ ఫోన్ హ్యాక్ అవ్వడం కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న నెక్స్ట్ పిల్లలు చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అడల్ట్ వెబ్సైట్లు ఓపెన్ అవ్వకుండా మీ ఫోన్ సిస్టమ్ లాక్ చేసుకోగలిగితే మన గూగుల్లో మీకు ప్రైవసీ పాలసీ కింద పోతుంది. మీకు విదేశాల నుంచి కూడా వస్తుంటాయి సార్ కంప్లైంట్స్ అనేవి? విదేశాల నుంచి రారమ్మా, విదేశాల నుంచి మనం డీల్ చేయము. ఓన్లీ వైజాగ్ సిటీ వరకు డీల్ చేయగలుగుతాం. ఎంటర్ వైజాగ్ సిటీలో ఎవరైనా పోతే మీ జ్యూడిషన్ వస్తుంది. సో పక్క అదర్ స్టేట్ కాల్స్ వస్తుంటే వాళ్ళు మీరు కాల్ చేసి వాళ్ళు డైరెక్ట్ చేస్తాం, ఇది వైజాగ్ సిటీ పక్క జిల్లాకి పక్క మీ స్టేట్ రిపోర్ట్ చేయమని. ఎవరైనా సైబర్ నేరం జరిగింది అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది డబ్బులు పోయాయంటే ఇమ్మీడియట్గా కాల్ చేయాల్సింది 1930 కాల్ చేయండి. వితిన్ 1 అవర్లో మీరు కాల్ చేయగలిగితే మీ పోయిన మొత్తం అమౌంట్ ఫ్రీ చేయగలుగుతాము. సో గోల్డెన్ అవర్ లాగా ఆర్ట్ పేషెంట్కి వెళ్ళి గోల్డెన్ అవర్ లాగా ఇది 1 అవర్లో ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయాలి. అదేవిధంగా మీరు కాల్ చేయని సందర్భంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP పోర్టల్ అని చెప్పేసి గూగుల్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అందులో మీరు అయినా క్లెయిమ్ చేయొచ్చు. చేస్తే ఆటోమేటిక్గా ఆ పోర్టల్ రిపోర్ట్ ద్వారా మీకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది, లోకల్ పోలీస్ స్టేషన్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే రోజుకి ఎన్ని కేసులు వస్తుంటాయి సార్ మినిమం? వైజాగ్లో ఒక 40 నుంచి 50 కేసెస్ వస్తాయి రోజుకి వస్తాయి. వైజాగ్లో 40 నుంచి విక్టిమ్స్ వస్తే రోజుకి 2-3 కోట్లు పోతుంది వైజాగ్లో సైబర్ ఫ్రాడ్స్. ఇప్పటికి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి సార్ మీకు? అన్ని పెండింగ్ ఉంటాయి. ఎందుకంటే పెండింగ్ అంటే ఇది అకౌంట్స్ అనేది ఒక అకౌంట్లో డబ్బులు పడిన అకౌంట్ లేయర్ బై లేయర్ 13-14 లేయర్ల అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఒక అకౌంట్ డబ్బులు పడిన అంటే లేయర్ బై 1, 2, 3, 4 వెళ్ళిపోయి అక్కడి నుంచి క్రిప్టో కన్వర్ట్ అయిపోయి అదర్ కంట్రీకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 అకౌంట్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి సిమ్ కార్డులు కూడా బయోమెట్రిక్ సిమ్స్ వాడతారు. ఎవరైనా సిమ్ కార్డులు మన షాప్కి వెళ్తాము, మన పేరు తంబేస్తే మన సిమ్ తీసుకుంటాం. ఆడ ఏం చేస్తాడు ఏజెంట్ మనకు తెలియకుండా 2-3 తంబ్స్ వేయించి 2-3 సిమ్స్ యాక్టివేషన్ చేయిస్తాడు. మన పేరు మీద 3 సిమ్లు తీసుకుంటాడు, ఒక సిమ్ మనకేస్తే 2 సిమ్లు వాడు అమ్ముకుంటాడు. చాలా ఫేక్ సిమ్లు అన్నీ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సిమ్ తంబేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం డబ్బులు వేసినప్పుడు మీరు జాగ్రత్తగా చూసి ఆలోచించాలి డబ్బులు ఎంతవరకు అవసరం. ఎవరు గుడ్డిగా పక్కోటి కొన్ని రూపాయి మనం 1 లక్ష ఇస్తే కంపల్సరీ అగ్రిమెంట్ రాసుకుంటాం. అలానే తెలియని వ్యక్తికి ఆన్లైన్లో 20 lakhs 40 lakhs చేయడం మోసపోవడం. అత్యాశ పోకుండా మీరు జాగ్రత్తగా డబ్బులు దాచుకున్న డబ్బుల్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. లేకపోతే అత్యాశపోతే మొత్తం డబ్బులు మొత్తం పోతాయండి. అంటే ఇందాక మీరు చెప్పినట్టు సార్ ఎంత మనీ పోయినా ఒక 50 కోట్లు పోయింది అనుకున్నాం, దానిలో సగమైన రికవరీ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి సార్? అది అవ్వదమ్మా, అది సగం రికవరీ కావాలంటే వితిన్ 1 అవర్లోనే అమౌంట్ మొత్తం దేశం దాడిపోతుంది. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఇవి. ఒక ఏదైనా లాస్ ఫిషింగ్ లింక్స్ కాకుండా ఓటీపీ వాట్స్ జామతారా ఫేమస్ ఉండేది. ఓటీపీ ఫ్రాడ్స్ అయితే ఓకే. ఇది ఫిషింగ్ లింక్స్ ఎలా ఉంటాయంటే ఫిషింగ్ ఇవన్నీ చైనీస్ బేస్డ్ స్కామ్స్ కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉంటాయి. టెలిగ్రామ్లో నెంబర్స్ ఆఫ్ గ్యాంగ్స్ ఛానల్స్ ఉంటాయి. సో ఇవి ఆటోమేటిక్గా వితిన్ 1-2 అవర్స్లో అమౌంట్ మొత్తం దేశం దాడిపోతుంది. మనం చేయలేము. మన దేశం దాడిపోతే అమౌంట్ బ్యాంకులో అమౌంట్ ఉంటే అమౌంట్ ఫ్రీజ్ చేయగలుగుతాం.
అమౌంట్ అయితే అమౌంట్ రీచ్ అయిన అవ్వదు. అంటే పోలీసు వ్యవస్థ కంటే కూడా ఎంతో టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది మీ మాటల్లో. అంతే కదా మరి. చైనీస్ బేసిస్ స్కామ్స్, చైనీస్ స్పాన్సర్డ్ క్రైమ్స్ ఇవన్నీ కూడా అక్కడ అదనపు టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ వాడతారు. ఏ బేస్ టూల్స్ వాడి సో ఒక అకౌంట్ 100 అకౌంట్ క్రియేట్ చేస్తారు. మీకు డీప్ ఫేక్ అమ్మాయి అవతల మా అబ్బాయి ఉన్న అమ్మాయి లాగా మాట్లాడి హనీ ట్రాప్ చేపిస్తారు. అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతాయి. కాంబోడియా బేస్డ్, వియత్నాం, లావోస్, మయన్మార్, చైనీస్ స్పాన్సర్ అన్ని కూడా అక్కడ కొన్ని వందల కంపెనీలు ఇండియన్ యూత్ని పెట్టుకొని వాళ్ళ చేత ఇండియన్స్ మీద అటాక్ చేపించి సైబర్ నేరాలు బుక్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఫెడెక్స్ ఫ్రాడ్ కానీ, ట్రాయ్ ఫ్రాడ్ కానీ, ఈ స్టాక్ మార్కెట్ కానీ, పార్ట్ టైం జాబ్స్ కానీ, నెక్స్ట్ ఈ హనీ ట్రాప్ కానీ, ఈ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ అన్నీ కూడా అక్కడే చేపిస్తున్నారు. 100 కోట్లు వాళ్ళు దోసేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా కేసు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఒక గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మీపై ఒత్తిడి ఏమైనా ఉంటుందా? ఆ కేసు మరుగున పడే ఛాన్సెస్ ఉంటాయి? అవేం ఉండవండి. సైబర్ క్రైమ్స్లో ఇలాంటి ఇందులో పొలిటికల్ అప్లికేషన్ ఉండదండి. పొలిటికల్ అప్లికేషన్ ఉండదు. ఇది ఒక రకమైన సబ్జెక్టు ఒక నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం కొంచెం కమిట్మెంట్ ఉండాలి, కొంచెం ప్రాపర్ టెక్నాలజీ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఉండాలి. అంటే ఇప్పుడు అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో విత్ ఇన్ 1 అవర్లో మనకి బ్యాంక్స్ అన్నీ కూడా మనకి సరళీకృతం అయిపోయాయి కాబట్టి ఆటోమేటిక్ ఎంత అమౌంట్ పడినా 2 crores పైన ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి సో ఈ బ్యాంక్స్ అనేది ఇమీడియట్గా విక్టిమ్ అనేది పోల్చగలిగారు. నేను మోసపోయానని విత్ ఇన్ 1 day వారు తెలిసి రికగ్నైజ్ అయ్యి 1930 కాల్ చేయగలిగితే మ్యాక్సిమం అమౌంట్ వాళ్ళు అవుద్ది. లేకపోతే 1 day దాటిపోతే అమౌంట్ మొత్తం పోతుంది. అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఇది వింటూ ఉన్నాము. ఇక్కడ ఎట్లా ఉంది వైజాగ్లో? అది మనకు తెలియదు. ఫ్రెండ్లీ పోలీస్ మనకు సంబంధం ఉండదమ్మా. ఇది ఓన్లీ సైబర్ టెక్నాలజీ బేస్డ్ క్రైమ్స్ అని. టెక్నాలజీ పరంగా ఎవరైనా విక్టిమ్స్ మోసపోకుండా సరిపోతుంది. ఎందుకంటే ఈ ఫ్రెండ్లీ క్రైమ్స్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు చూస్తారు. ప్రజల్లో మీరు ఎంతగా అవగాహన తెచ్చినా వాళ్ళు ఎందుకు ఇంత గుడ్డిగా బ్లైండ్గా నమ్మాల్సి వస్తుంది? అత్యాసం అంతా ఒక 1 లక్ష పెడితే 10 లక్షలు చూపిస్తారు. వర్చువల్గా ఫోన్లో ఒక అప్లికేషన్ చూపిస్తారు. వాళ్ళ వ్యాలెట్ అడ్రస్ క్రియేట్ చేసి 10 లక్షలు ట్యాగ్ చేసి 10 లక్షలు చూపిస్తారు. 10 లక్షలు వస్తుంది అనుకుంటాం. ఎవరు డబ్బులు 10 లక్షలు ఎందుకు ఇస్తారు? ఫ్రీగా ఎవరు కదా. అది ఓన్లీ ఒక అంకిల్. ఆ డబ్బుల కోసం మీరు విత్డ్రా చేసుకుంటూ రావు. సో మీకు మోసపోతారు. అత్యాసం మెయిన్ అత్యాసపోకుండా ఉన్న డబ్బులు చక్కగా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఓకే. లేదు అత్యాసపోయి మీరు ఆన్లైన్ ఫ్రాడ్స్, మల్టిపుల్ ఫోన్జీ స్కీమ్స్ కానీ రకరకాల స్కామ్స్ మీకు పెడతారని మోసపోతారు. మీ కెరియర్లో అరే ఇది చాలా టఫ్ కేసురా అనిపించిన కేసులు ఏమైనా ఉన్నాయండి? ప్రతి కేసు కూడా టఫ్ కేసు అండి. ఎందుకంటే ప్రతి కేసు కూడా లింకప్ లీడ్స్ టు మనకి కాంబోడియా పోతుంది. ప్రతి కేసు కూడా ఒక కేసులో మీకు 100 అకౌంట్లు వస్తాయి. ఒక కేసు సపోజ్ 40 lakhs సినిమాలు ఫ్రాడ్ చేసేంటే 40 lakhs సుమారు 100 అకౌంట్కి వెళ్ళిపోతుంది. 100 అకౌంట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. సో వాడు వైజాగ్ నేరం చేస్తే సిక్కిం, కాంగ్టెక్, మేఘాలయ, నార్త్ ఈస్ట్ అకౌంట్లు ఇస్తాడు. సో అక్కడ నేరం చేసి వైజాగ్ అకౌంట్ ఇస్తుంది. అక్కడ రాళ్ళు ఇక్కడ వెళ్ళాం. సో ఇలాగా ప్లాన్గా ఆర్గనైజ్గా చేస్తారు అకౌంట్స్ అని. కష్టం అండి. ప్రతి కేసు కష్టమే. సోషల్ మీడియా ఫ్రాడ్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎవరైనా అమ్మాయిలు ఏడిపించిన అమ్మాయిలు నూరు పెట్టి పంపించి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి రకరకాల చేస్తే మేము 90% పట్టించుకుంటాం. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మాత్రం మనకు చాలా కష్టం దొరకడం. ఎందుకంటే దొరికినా కూడా విక్టిమ్స్ ఎవరు కాలేజీ కుర్రాలు, అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళు తెలియకుండా 10,000 20,000 అకౌంట్ అమ్మేసుకుంటే వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు ఏం చేయలేము. వాళ్ళు పట్టుకున్నా నో యూజ్. రోజుకి 30-40 కేసులు అంటే చాలా హారబుల్ అండి. మరి ఈ స్ట్రెస్ని మీరు ఎట్లా బయటపడుతుంటారు? స్ట్రెస్ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ స్ట్రెంత్ కూడా లేదు. స్ట్రెంత్ కూడా స్కేర్సిటీ కొత్త సిపిగా ఫోకస్ పెట్టారు. ఇంకా స్ట్రెంత్ అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. కొంత స్ట్రెంత్ ముందుకెళ్తే కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. సేమ్ పబ్లిక్ కూడా ఏమనుకుంటారంటే మొబైల్ ఫోన్ మీకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను, మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఎందుకు తీసుకోరండి. సో మొబైల్ నెంబర్ కూడా సపోజ్ మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు ఏటీఎం థంబ్ ఇంప్రెషన్ వేసి మీరు కొత్త సిమ్ తీసుకుంటారు. మీకు తెలియకుండా 3 సిమ్లు మీ పేరు మీద రాయిపోతాయి. ఒక సిమ్ మీకు ఇస్తాడు, 2 సిమ్లు మీరు దొరుకుతారు, మీరు విక్టిమ్ అవుతారు. మీకేం తెలియదు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ కూడా అమ్ముకోండి. సో మొబైల్ నెంబర్ ఫేక్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఫేక్ ఉంటుంది. సో ఈ రకంగా ఫ్రాడ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రాడ్స్. సార్ ఇంత బిజీలో మా కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా విఎస్టీ న్యూస్ ఛానల్ పబ్లిక్ అవేర్నెస్ కల్పించి అందరికీ వైజాగ్లో ఉన్న మెజారిటీ పీపుల్ దీనికి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తే చాలామంది అట్లీస్ట్ మనం కొంతమంది సేవ్ చేయగలుగుతాం సైబర్ నేరగాల నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా అండి, పోలీసులు అంటే వారి చేతిలో అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇది చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళకి నిత్యం రకరకాల బాధితులు ఎదురవుతుంటారు. వాటిని రకరకాల కేసుల్ని ఛేదించాల్సి ఉంటుంది. వాళ్ళు పడే బాధలు కానీ వాళ్ళు పడే స్ట్రెస్ కానీ చాలా ఇదిగా ఉంటుంది. సో ఇదండి, ఎప్పుడు పోలీసులు అపార్థం చేసుకోవద్దు. థ్యాంక్ యూ.